పేరు జయశంకరు, లారీ డ్రైవర్ని, శ్రీకాళహస్తి మాది శ్రీకాళహస్తి. అన్న మీరు పెద్ద మనసుతో సింగమల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము. ఆయన గురించి ఒక లారీ డ్రైవర్గా చెప్తున్నాను నేను. ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పు. మన జగనన్న ఒక డ్రైవర్కి టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము. ఆ డ్రైవర్ని అసెంబ్లీకి పంపించేందుకు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు 175 మందిని అలాగే మన మదనలో ఉన్న మా కాళహస్తి నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి ఆయన మదనానికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 175 సీట్లు గెలిపించుకొని మదనాన్ని ఎమ్మెల్యేగా మా కాళహస్తి నుంచి కాన్స్టిట్యూషన్ వచ్చి ఈసారి మా మదనానికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను లారీ డ్రైవర్ని, నేను అవునన్నా మాకు మా మదనన్న మా ఫ్యాన్ గుర్తుకే మా ఓటు, మా జగనన్నే మాకు దైవం. 175 సీట్లు గెలుచుకోవాలి మాకు అన్న. అదే విధంగా ఒక కోరిక ఉంది. లారీ డ్రైవర్లకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే, యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించేదిగా మార్గం చూడాలి. మదన్న లక్ష మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాన్ని కంగ్రాచులేషన్ లారీ తరపున నేనుగా లారీ కాళహస్తి లారీ ఓనర్ డ్రైవర్గా ఇక ఓనర్ నేను లారీ. నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం. నిన్న ఏం చేయగలుగుతాం ఏందని ఆలోచనలో పెడదాం. కొంచెం ఇట్లా కనబడేటట్లు నిలబడి బాబు, ఇటు వచ్చేస్తాయి అన్న, కనబడేటట్లు నిలబడి తొందరగా మాట్లాడండి. జగనన్న గారికి జై జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా. నేను ఆటో డ్రైవర్ అన్నా. పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక 2 జతలు ఇవ్వండి అన్న, యూనిఫామ్ ఇవ్వండి అన్న. మాకు కూడా ఆటో స్టాండ్ లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా. మాకు ఒక చిన్న షెడ్ లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా. మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా. మేమందరం మీకే అన్నా, మీ పక్కే ఉన్నామన్నా. గెలిచిపోయినట్టే అన్నా. జై జగన్ అన్న, జై సీఎం, జై జగన్. అని ఇంకొకళ్ళు మాట్లాడండి, తొందరగా మాట్లాడండి. సామాన్యుల ఇంటింటి అభివృద్ధి మాత్రమే కాదు, రాజకీయంగా కూడా చేయి పట్టుకొని నడిపిస్తాననేటటువంటి మాట చెప్పి ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్ అని ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి చెంపపెట్టులాగా ఈ రోజు మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే అత్యంత సాధారణ వ్యక్తులకి టికెట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగనన్నకు మాత్రమే దక్కుతుంది. గత ఎన్నికైనా ఈ ఎన్నికైనా సరే. అన్న మాట్లాడండి తొందరగా. అన్నా జగనన్న, నేను తిరుపతి నుంచి వచ్చానన్నా. మాది ఆటో స్టాండ్ అన్న, పూర్ణగుమ్మం సర్కిల్ అన్న, బస్ స్టాండ్. పేరు వెంకటేష్ అన్న. నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో ఆశ్రమ, మా అమ్మకి ఆశ్రయం వచ్చిందన్న, మా పాపకి అమ్మ పథకం వచ్చిందన్న. మేము మీ ద్వారా చాలా లబ్ధి పొందామన్నా. మాకు మాటలు రావట్లేదన్నా. నీతో మాట్లాడాలంటే మాటలు రావట్లేదన్నా. మాకు మాట్లాడితే రావట్లేదన్నా. మాకు మా ఆటో డ్రైవర్లందరికీ అన్నా, మా టాక్సీ డ్రైవర్లందరికన్నా మీరు ఈ అవకాశం ఇచ్చినానికి మేము అసలు మర్చిపోలేకపోతున్నామన్నా. మీరే మాతో మాట్లాడితే అర్థం కావట్లేదన్నా. మాకు మామూలుగా అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ముఖ్యమంత్రి అయినా మాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదన్నా. మీరు ఒక్కరైనా మాతో మాట్లాడింది, మాట్లాడిన వ్యక్తి మీరు ఒక్కరైనా. మీ ద్వారా నాకు ఆరోగ్య అన్ని పథకాలు అందుతున్నాయన్నా. మేమేమి చెప్పాలి అసలు. సీఎం మీరే అన్నా, 30 ఏళ్ళ సీఎం మీరే అన్నా. డౌట్ అన్నా. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. అన్నా ఒక్క ఫోటో అన్నా, ప్లీజ్
ఒకే ఒక ఫోటో అన్న. తర్వాత మైక్ ప్లీజ్ అన్న. ఇవ్వండి. తిరుపతి వచ్చి వచ్చామన్నా ఆ ఫోటో. ఓకే తర్వాత అందరికీ మాట్లాడాలనే ఉంది, అందరికీ థ్యాంక్స్ చెప్పాలనే ఉంది, జగనన్న మీద అభిమానం చూపించాలనే ఉంది. కానీ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే సమయం ఉంది కాబట్టి దయచేసి నా పేరు కుప్పయ్యన్న. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న. గత 10 ఏళ్లుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ నాది. అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్సు ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు ఒక 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న. ఒక్కరు ఎక్కరు, మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు. అంత ఫ్రీ బస్ అని అంటారన్న. మా కోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను. ఆయన పేరు కూడా మర్చిపోయినా, గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా. మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలిగిన కూడా లేకుండా సరే చేస్తానైనా అంటే వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడి అంటాను. ఇప్పుడు రాముడిలాగా రామారామని ఏదో కప్పని చెప్తుందంట. బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ అన్న ఈ రోజు మతంగా వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాలు మేము సంతోషంగా జీవనం సాగించినాం. ఫ్రీ బస్ వద్ద నేను చెప్పట్లేదు. కానీ మాకన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోడి అసలు వినలేదు. ఈ రోజు నా చెట్లు చేసాం, మనం టెంపుల్ వచ్చేప్పుడు చేసాం, అందరికీ ఫ్రీ. కానీ అన్న దీనికోసం ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఓకే. ఒకవేళ మీరు ఏదైనా సూచన